ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త రాష్ట్రమంతా షాక్. పవన్ కోసం చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు. షాక్లో జన సైనికులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక మంత్రివర్గంలో పవన్కు మాత్రమే డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. గత ప్రభుత్వంలో అయితే ఇంచుమించుగా 5 డిప్యూటీ మినిస్టర్ల డిప్యూటీ సీఎం అయితే ఉన్నారు. ఇక్కడ మాత్రం ఒక్కరే కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఇక పవన్ కోరుకున్న విధంగా ఆయన అడిగిన శాఖలను ఖరారు చేశారు. అలాగే మహిళకు హోంశాఖ కేటాయించారు. ఇక కొత్త ప్రభుత్వం పాలనా వ్యవహారాల్లో భాగంగా పవన్కు గౌరవం పెంచేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పవన్కు ప్రాధాన్యత. ఎన్డీఏ కూటమిలో పవన్ విజయం పాత్ర కీలకంగా మారింది. పవన్కు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిచేస్తూ చంద్రబాబు ఇప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రివర్గంలో పవన్కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. మరెవరికి ఈ హోదా ఇవ్వకపోవడం ద్వారా ఆ పవన్ మాత్రమే ఆ పదవికి పరిమితం చేశారు. ఇక పవన్కు హోంశాఖ ఇస్తారని ప్రచారం సాగిన జనసేనాని కోరుకున్న శాఖలను మాత్రమే కేటాయించారు. ఇక అంతేకాకుండా అరుదైన గౌరవం పవన్కు అయితే చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్నారు. పవన్కు డిప్యూటీ సీఎం హోదాలో పవన్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అయితే పర్యవేక్షించనున్నారు. త్వరలోనే తన మంత్రిత్వ శాఖలకు సంబంధించి పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఉండటం ఆనవాయితీ. ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటుగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఉప ముఖ్యమంత్రి పవన్ ఫోటో కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తాజా నిర్ణయం చూస్తే ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రచార అంశాల్లోనూ ముఖ్యమంత్రి ఫోటో ఎక్కడైతే వినియోగించాల్సి వస్తుందో అక్కడ పవన్ ఫోటో కూడా తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. దీని ద్వారా పవన్ డిప్యూటీ సీఎంగా ఉంటున్నా ఎక్కడా ప్రాధాన్యత తగ్గకూడదని భావిస్తున్నారు. ఇక ఎన్నికల్లో కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన పవన్ పాలనలో ఏరుకోరి తీసుకున్న శాఖలకు సంబంధించి ఎలాంటి మార్పు తీసుకొస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. అలాగే చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై జన సైనికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.